శ్రీ ఆంజనేయ ఈశ్వర వెంకటేశ్వర స్వాముల వారి బ్రహ్మోత్సవాలలో రథోత్సవం అగ్నిగుండం అంగరంగ వైభవంగా 3వ రోజు దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్న చింతకుంట మండలం పరిధిలోని లాల్కోట గ్రామంలో నిర్వహించినట్లుగా అయ్యప్ప గురుస్వామి వడ్ల గోవర్ధన్చారి విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా గోవర్ధన్చారి మాట్లాడుతూ ప్రతి ఏటా అయ్యప్ప స్వాములు శివస్వాములు దీక్షలో ఉన్నప్పుడు బ్రహ్మోత్సవాలలో మంచినీటి సమస్యతో భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అయ్యప్ప స్వామి శివస్వామి భక్తులు గ్రామ పెద్దలు యువకులు మహిళలు గ్రామంలోని మీరు పెద్ద అయ్యప్ప గురుస్వాములు కాబట్టి మీ కుటుంబం నుంచి బోర్ వేసి కరెంటు మోటార్ బిగించి భక్తులకు మంచినీళ్లు తాపించాలని కోరారు. వారి మాట మేరకు వడ్ల నారాయణమ్మ గోవర్ధన్చారి కుటుంబం నుంచి శ్రీ ఆంజనేయ స్వామి ఆవరణంలో బోర్ వేయగా పుష్కలంగా నీళ్లొచ్చి బ్రహ్మోత్సవాలలో నీటి సమస్య తీరిపోయింది అన్నారు. ఆంజనేయ స్వామికి అభిషేకం చివరి రోజు ఖర్చులు పూర్తిగా భరించినందుకు వడ్ల నారాయణమ్మ గోవర్ధన్చారిని అయ్యప్ప స్వాములు శివస్వాములు భక్తులు గ్రామ పెద్దలు యువకులు మహిళలు ఘనంగా సన్మానించినట్లుగా తెలిపారు. చివరి రోజున కుర్వ సంఘస్థులు కూడా అన్నదానం నిర్వహించినట్లుగా తెలిపారు. మనసులో కాళ్ళు కాలుతాయి, బెదరకూడదు. దాంట్లో పోయినా బెదరకూడదు, ధైర్యంతో రావాలి. బెదరకుండా వస్తే ఏం కాదు, బెదిరితే అయిపోయా కదా, కాలు కాలే ఇక అంతే, ముచ్చట లేదు ఇక. Kalan New Rana Pinta Dilla